దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం ఇటున్నటువంటి ప్రేమైన దేవులారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యము చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 41వ వాక్యం. కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చదవనటువంటి వాక్యంలో నుంచి ఒక కార్యము చేయడం ద్వారా మరి యొక్క మేలు కలుగుతుంది అని చదవన వాక్యంలో మనకు తెలియజేయబడింది. ఏమి చేయాలంటే ధర్మము చేయాలండి. ఎప్పుడైతే ధర్మము చేస్తామో అప్పుడు ఆ యొక్క చేసే క్రియలన్నీ కూడా శుద్ధిగా ఉంటాయి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. శుద్ధి అంటే హృదయం అండి, హృదయ శుద్ధి. వాక్యం చదివిస్తారు కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరి హృదయం అయితే శుద్ధంగా ఉంటుందో వాళ్ళు దేవుని చూస్తారండి. దేవుని చూడడం అంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క వాక్యము కలిగి ఉన్నట్లుగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా, దేవుడు యొక్క ప్రేమ, అనురాగము, దయ, కనికరము, క్షమాపణ చూపించడం అండి. లోకంలో క్రీస్తుని పోలి నడుచుకోవడం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటే అది అర్థం అండి. హృదయం శుద్ధిగా ఉండాలి. స్వార్థము, అక్రమము, అన్యాయము, మోసము, దౌర్జన్యము, అక్రమము, స్వార్థము ఎవరి జీవితంలో అయితే లేకుండా ఉంటుందో అలాంటి వారు హృదయ శుద్ధి గలవారండి. అలాంటి వారు దాతృత్వంగా దానం చేసేవారు. ఉత్త భక్తి చూపిస్తే సరిపోదు, సంఘములో పెద్దగా ఉంటే సరిపోదండి, బోధిస్తే సరిపోదు. అది క్రియల రూపంలో మనము చూపించాలనేదే ఈ వాక్య యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను మంచి భక్తి కనపరుస్తుంటున్నానులే, నేను దేవునికి బాగా నమ్మకంగా జీవిస్తుంటున్నాను. అయితే నీవు ఆపదల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి మనము సహాయం చేయకపోతే, మన దగ్గర ఉన్నదే, మన దగ్గర లేనిది చేయమని చెప్పడం లేదు దేవుడు. మన కలిగి ఉన్నవే మనం ఇతరులకు మనం సహాయం చేసినప్పుడే ఎప్పుడైతే అలా చేయాలనిపిస్తామో అలాంటి వారి యొక్క హృదయం శుద్ధి కలిగిన హృదయం అండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి మనందరి జీవితాల్లో మన హృదయాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. మనము పాటలు పాడడం గొప్ప సంగతి కాదు, వాక్య పరిచర్య చేయడం గొప్ప సంగతి కాదు, భక్తిగా కనపరచడము, గొలుసు ప్రార్థనలు చేయడము, కనిపెట్టు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనని మనము సంఘంలో కల్పించడం గొప్ప సంగతి కదండి. హృదయం శుద్ధిగా ఉండాల. హృదయ శుద్ధి లేకుండా నువ్వు ఏం పనులు చేసినా, ఎంత భక్తి కనపరిచినా అది నటన, కపటము, మోసమే అవుతుంది. కానీ హృదయంలో అంతరంగంలో ఒకటి కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, స్వార్థాలు హృదయం నిండా పెట్టుకొని పైకి నవ్వుతూ కనబడుతూ, పైకి భక్తిగా కనబడుతూ నటిస్తూ ఉంటే అది దేవునికి అంగీకారమైనటువంటి జీవితం కాదండి. ఈ సమయంలో మనం ఒక తీర్మానం తీసుకోవాలి. మన హృదయం ఎల్లేతిగా ఉంది. అందుకే వాక్యం అంటది, హృదయం అన్నింటిలో కంటే మోసకరమైనది అని. హృదయము మోసకరమైనది. హృదయంలోని తలంపులు, హృదయంలో పుట్టే ఆలోచనలు ఎంతో ఘోరమైనటివి. కనుక హృదయకాల సమయంలో క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్న మనము దేవునికి సాక్షిగా, ఆయనను కనపరిచేవారముగా, ఆయన కనికరాన్ని, దయను, ప్రేమను చూపించేవారముగా మనం ఈ లోకంలో ఉండాలండి. మనము మన కుటుంబాలు, మన జీవితాలు, మనము తినడం, మనము గడపడం కాదు దేవుడు కోరుకునేది. ఇతరులకు సహాయం చేసేవారంగా, మనము ఆదుకునే వారంగా ఉండాలి. కనుక ఈ మాటలు వింటున్న మనమందరం కూడా ఒకసారి మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ఒకవేళ ఈరోజు హృదయ శుద్ధి కలిగినటువంటి క్రియలు మనలో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగి ఆయన ద్వారా మన యొక్క ప్రవర్తన, బుద్ధి, మనస్సు, హృదయాన్ని సరి చేసుకుందాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.